దిస్ ఇస్ డాక్టర్ రమ. ఎంఎస్ చేస్తుంది. ఈ కథకు నాయకి. వృత్తి అంటే ప్రాణం. స్నేహమన్నా సరదాలన్నా ఇష్టమన్నా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. హెచ్చులు అబద్ధాలు సహించదు, సొంత వారిలోనైనా. కానీ ఒక బలహీనత, అమాయకత్వంతో కూడిన ప్రేమకు బానిస. ఈ మంటపం కాని మంటపం వరకు రావటానికి బోల్డ్ కథ జరిగింది. ఇతను డిఆర్ మూర్తి, అంటే డాక్టర్ మూర్తి కాదు. మెడిసిన్లో కానీ ఫిలాసఫీలో కానీ డాక్టరేట్ లేదు. డి ఆయన ఇంటి పేరు, రామచంద్రమూర్తి అసలు పేరు. ఇంటి పేరు పక్కన డాట్ పెట్టని మూర్తి వెనక కూడా పెద్ద హిస్టరీ ఉంది. ప్రస్తుతానికి అతని నైజం గురించి సింపుల్ గా చెప్పాలంటే అది 24/2. 2 రోజులు చాలు వారంలో, చదువుకైనా పనికైనా. మిగిలిన 5 రోజులు సరదాగా ఉంటేనే సృజనాత్మక శక్తులు వికసిస్తాయని మూర్తి పూర్తి నమ్మకం. హాయ్, ఈ పెళ్లికి రాని వాళ్ళందరికీ, అంటే టు ఎవ్రీబడి హాయ్. ఇదో మ్యారేజ్ వీడియో. పెళ్లి కూతురు డాక్టర్ రమ, నా పక్కనున్న ఆమె పెళ్లి కొడుకు నేను మూర్తి, ఆమె పక్కనున్న అతను. ఓ చేత్తో పెళ్లి చేసుకుంటూ ఓ చేత్తో సెల్ తో వీడియో తీసుకుంటున్న శల్య సాచి. ఇతని ఈ సన్నివేశంలో కీలక పాత్ర పోషిస్తున్నా ఇకపై కనిపించడు. సింగిల్ సీన్ ఆర్టిస్ట్. సో ఫేస్ గుర్తుంచుకోని అవసరం లేదు, తుడిచేయండి. నన్ను షూట్ చేసుకోవడానికి వచ్చావా? లేదు, పెళ్లి చేసుకోవడానికే. కానీ మీరే కదా మా మెయిన్ ఆర్టిస్ట్, మా పవర్ఫుల్ పురోహిత్. ఇప్పుడు నన్ను మంత్రాలు చదవమంటావా? వచ్చా? ఆ? నో ప్రాబ్లం. ఇందులో ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. పెన్నుందా? ఇది ఉంది. దీంతో సంతకాలు చేయరు. మీ ఇద్దరూ సైన్ చేస్తేనే మీ పెళ్ళైనట్టు. మీ పెన్ ఇవ్వండి సార్. సారీ, లేడీస్ ఫస్ట్. సంతకం పెట్టాల్సింది గుండెల మీద కాదు, రిజిస్టర్లో. ఇప్పుడు 3 ముళ్ళు వేయట్లేదు సార్, అందుకని. బంగారం ధరంగా తగ్గుతుందనా? పసుపు కొమ్మైనా సరిపోతుంది. దానికో స్కీమ్ ఉందిలేండి. లంచ్ తర్వాత రివీల్ చేస్తాం అందరికి మాకు పెళ్ళైనట్టు. స్కీమా? సరే, సంతకం పెట్టు. అప్పుడే పెళ్ళి అయిపోలేదు. అదేంటి సార్, సంతకాలు అయిపోయాయి కదా, మ్యాచ్ కాలేదా? మీ ఇద్దరు పెడితే చాలదు మూర్తి, సాక్షులుండాలి. మడ్డరుకున్నట్టు మ్యారేజ్ కూడా సాక్ష్యం కావాలా? ఆయన మీరున్నారు, మన స్టాఫ్ అంతా ఉన్నారు, తలో సంతకం పెట్టేయండి. ఇంకా నయం, నీ శోభనం కూడా ఈ ఆఫీసులోనే చేయించమనేట్టున్నావు. మేము సంతకాలు పెట్టకూడదు. అయినా 3 సాక్షులు తీసుకురాలేవా? అది స్కీమే. చూస్తుంటే మమ్మల్ని కూడా ఏదో స్కామ్ లో ఇరికించేటట్టున్నావు. మీకు అలాంటి భయం అవసరం లేదు సార్. ఒక కారణం వల్ల ఎవరిని. నేను సరదాగా అంటున్నానమ్మా, ఇతను ఫన్నీగా ఉంటే. నీకు రోజు పండగ ఎలాగుంది? మరి సాక్షులు? వన్ మినిట్ సార్. హలో, ఐఎమ్ డాక్టర్ రమ. మీరు పెళ్లి రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చారా? అవునండి. కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. మాకు చిన్న హెల్ప్ కావాలి. సాక్షి సంతకాలు పెడతారా మా పెళ్లికి? ఓకే. మేము మీ రుణం ఉంచుకోం, తిరిగి ఈక్వలెంట్ సిగ్నేచర్స్ పెట్టించేస్తాం. కావాలంటే 2 ఇనిషియల్స్ ఎక్కువ తగిలిస్తాం. మీకు మీ అన్న వాళ్ళు ఎవరు రాలేదుగా సాక్ష్యానికి? మా ఆయన కజిన్స్ 40 మంది, నా ఫ్రెండ్స్ 30 మంది బయట వెయిట్ చేస్తున్నారు. సకుటుంబ సపరివార సమేతమా? మా సంతకాలు ఫ్రీ.
మా శుభాశిష్యులతో. పెళ్లి కాని వాళ్ళు అక్షంతలు వేయకూడదేమో గాని సంతకాలు చెల్లుతాయి. రండి ప్లీజ్. మరి మూడో సాక్షి? పద. ఇప్పుడు మీరే మా పెళ్లి పెద్దలు. డూ ఆశీర్వాదం. స్వీట్ తీసుకోండి. షుగర్ ఫ్రీ ఉన్నాయండి? ఉన్నాయండి. సాక్షులు ఫ్రీ, వీడియో ఫ్రీ, ఏదోటి పెట్టాడు ఖర్చు. తినవయ్యా బాబు. నాకు గ్యాసు బీపీ కూడా ఉన్నాయండి. ఈ ఒక్కరోజుకేం కాదు, పెళ్ళంటే తీపి మాత్రమే కాదు, కారం, ఉప్పు, పులుపు, వగరు అంటున్నారు మూర్తి గారు. అమ్మా, నీ కాపురం కూడా 6 రుచుల సంగమంలా సాగాలి. పిల్లా పాపలతో ఇంకొక 75 ఏళ్ళు వర్దిల్లండి. నౌ మండపం నుంచి వెళ్ళుట, నెక్స్ట్ మంటల్లోకి తూకుట. అందరూ వచ్చేస్తుంటారా? ఏమో, సెల్ ఆఫ్ చేసి ఉంచాను. ఇంకో 2 రోజులు ఆన్ చేయబోను. అందరూ అంటే ఒక్కరే, అత్తాజీ. అమ్మ తప్పకుండా వస్తుంది. ఈవేళ ముఖ్యమైన పనుంది, లీవ్ పెట్టమంది నన్ను. నేను ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ లంచ్ ఉంది, నువ్వు రావాలన్నా. లంచ్ ముఖ్యమా నేను ముఖ్యమా అంది. మెనూ చెప్తే గాని చెప్పలేం. చివరికి తన పని నా పని కలిపి బోన్ చేస్తూ చూసుకోవచ్చని చెప్పాను. నాతో ఆ అతి ముఖ్యమైన పని తను వదులుకోలేదు, సో వచ్చి తీరుతుంది. గుడ్. సో లంచ్ అయ్యాక ఈ హాట్ న్యూస్ ని ఐస్ క్రీమ్ తో కూల్ గా బ్రేక్ చేద్దాం. అప్పటి వరకు పిలిచారా? లేదు, కానీ ఇప్పుడు పిలుస్తున్నాం. మా పెళ్లి భోజనం చేసేయండి. వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి సార్. ఈటింగ్ ఛార్జెస్ లేకపోయినా వెయిటింగ్ ఛార్జీలా? ఇన్విటేషన్ విత్డ్రా చేసుకుంటాం. పోనే. హాయ్ హాయ్. ఇదే మా వివాహ భోజనం డైనింగ్ శాల. కానీ వియాల వారు ఇంకా విందుకొచ్చిన జాడలేరు. రమా, ఇట్స్ నాట్ ఫెయిర్ ఇలా కారణం చెప్పకుండా పార్టీ ఇవ్వటం. సరే, నువ్వేం చెప్పకపోతే హ్యాపీ బర్త్డే చెప్పేస్తా. కీప్ గెస్సింగ్. లంచ్ అయ్యాక రివీల్ చేస్తాను. సేఫెస్ట్ ఏంటంటే మెనీ హ్యాపీ రిటర్న్స్ అని విష్ చేయడం. అన్ని అకేషన్స్ కి పనిచేస్తుంది. డివోర్స్ కి తప్ప. అయినా డాక్టర్ రమా, సిమ్టమ్స్ చెప్పకుండా కేస్ డయాగ్నోస్ చేయమనటం అన్ప్రొఫెషనల్ కండక్ట్ కింద వస్తుంది. ఐ విల్ హ్యావ్ టు రిపోర్ట్ యూ. ఓ, నా ఆఫీస్ నుంచి అనగా ద గ్రేట్ ఫన్లాండ్ రిసార్ట్ నుంచి 2 ముఖ్య అతిథులు వచ్చారు. వెల్కమ్. Congratulations, మూర్తి. అది మా పెళ్లి అయిపోయిందని అనౌన్స్ చేశాక తెలపండి. ఇంకా ఎవరికి రివీల్ చేయలేదు. లీవ్ కోసం మన ఆఫీస్ లో మాత్రం చెప్పాల్సి వచ్చింది. కంగ్రాట్స్, నీ హనీమూన్ కోసం నువ్వు అడిగిన అడ్వాన్స్ శాంక్షన్ అయింది. ఇదిగో అకౌంట్ ఆఫీసర్ చెక్ ఇచ్చాడు. ఎంజాయ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ. రా స్వీటీ. స్వీటీ,
నిన్నొక అతనికి పరిచయం చేస్తాను. ఇక్కడేం డ్రామాలు చేయకు. అతనికి నీ ఫోటో నచ్చింది, నువ్వు కూడా ఓకే అంటే ఈ నెలే పెళ్లి. స్వీటీ, దిస్ ఇస్ వాషింగ్టన్ ఫ్రమ్ న్యూయార్క్. జై వాషింగ్టన్. దిస్ ఈస్ విశాఖపట్నం ఫ్రమ్ విజయవాడ. దిస్ ఈస్ పంజాగుట్ట ఫ్రమ్ ఎర్రగడ్డ. హాయ్, యు లుక్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ దెన్ యువర్ ఫోటోగ్రాఫ్. నమస్తే. యువర్ హ్యాండ్ ఈస్ ఈవెన్ మోర్ వర్స్ దెన్ యువర్ ఫేస్. తను మోస్ట్ సక్సెస్ఫుల్ కార్డియాలజిస్ట్. ఇంత చిన్న వయసులోనే 5,000 స్టెంట్స్ వేశాడు. చిన్న వయసా? నీకే స్టెంట్ వేసుకునే వయసు వచ్చినట్టుంది. వాషింగ్ స్టెంట్. సో ఏమంటారు? నువ్వు గైనకాలజిస్ట్, తను కార్డియాలజిస్ట్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. లంచ్ లో తీరిగ్గా మాట్లాడుకోండి. నన్ను అడిగితే అసలు వేరే రెస్టారెంట్ కే వెళ్ళిపోండి. హాయిగా ఏ హయత్కో. రేపు ఎంగేజ్మెంట్ డేట్ గురించి డిసైడ్ చేద్దాం. దట్స్ రైట్. అబ్బా, మమ్మీ ఒక నిమిషం. రాము, వాడెందుకు? అతనెందుకున్నాడు ఇక్కడ? జీవితంలో మొదలగట్టాలు చిత్రంగా చిత్రీకరించడానికి. అరగంట క్రితం నాకు పెళ్ళైంది, ఇప్పుడు నా భార్యకు పెళ్లి చూపులు. ఎడిట్ చేయడానికి టైం లేకుండా పండగలు వచ్చి పడిపోతున్నాయి. బిజీ పుష్కరం సీజన్. వీరు పండ్రీబాయ్, హై సొసైటీ హైనెస్. అందరూ పీబీ అని పిలుస్తారు. పవర్ఫుల్ పీపుల్ని అలా పొడక్షరాలతోనే పిలుస్తారు. ఆమె ఎప్పుడు పేజ్ 3లో ఉంటున్నందుకు సంతోషపడినా పేజ్ 1లో పడినందుకు కొంత చెంత ఉంది. భూమి సూర్యుడి చుట్టూ బదులు తన చుట్టూ తిరిగితే ఇంకొంచెం బ్రైట్గా ఉంటుందని తన అభిప్రాయం. గుడ్ మార్నింగ్ వుడ్ బి అత్తగారు. వేర్ కుడ్ బి మై వుడ్ బి? షట్ అప్. ఆ పిలుపు విత్డ్రా చేసుకోకపోతే 10 crores కి పరువు నష్టం దావా వేస్తాను. నేను సిన్సియారిటీ నష్టం దావా వేయాలి. 7 సంవత్సరాల క్రితం రమ్మని చూసి 1/2 సెకండ్లో సిన్సియర్గా ప్రేమించాను. అప్పుడు మీకు ఇంకా మదిలిన అయ్యే ఏజ్ రాలేదు కనుక తన హ్యాండ్ అడగలేదు. సిన్సియర్గా వెయిట్ చేశాను. తను మెడిసిన్లో జాయిన్ అయితే నాకు ఎలాగో ఆ కాలేజీలో సీట్ రాదని పక్కనున్న ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. 5.5 సంవత్సరాలు తన కంపెనీ ఇస్తూ సింక్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అలా కష్టపడి డిగ్రీ పట్టుకొచ్చి అడిగితే చీ అన్నారు ఉద్యోగం లేదని. అయినా పేషెంట్గా వెయిట్ చేశాను. నా డాక్టర్ కోసం, మీ డాటర్ కోసం. నాకు సూట్ అయ్యే ఉద్యోగం నన్ను వెతుక్కుంటుందని నిశ్చలంగా నిరీక్షించాను 18 నెలలు. అండ్ టన్ ఉద్యోగానికి నేను దొరికాను. ఇప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చొస్తున్నాను. కాల్ ద పురోహితుడు, కాల్ ద బాజాలు. పురోహితుడిని కాదు, పోలీసుల్ని పిలుస్తాను వాయించడానికి. నా జాబ్ గురించి వింటే మీరు ఆ థాట్ విత్డ్రా చేసుకుంటారు. నీకు ఉద్యోగం ఇచ్చిన సన్నాసి ఎవరు? ఒక ఫారెన్ సన్నాసి. ఐ మీన్ ఓ ఫారెన్ కంపెనీ. 100 ఎకరాల్లో ప్రాజెక్ట్. స్విమ్మింగ్ పూల్స్, వేవ్ పూల్స్, గో కార్ట్స్, రోలర్ కోస్టర్, జైంట్ వీల్, ఫుడ్ కోర్ట్స్, ఒకటేంటి అన్ని. ఇట్స్ ఎ డ్రీమ్ ల్యాండ్. పేరు ఫన్ ల్యాండ్ రిసార్ట్స్. అమ్యూజ్మెంట్ పార్క్ లో నౌకరియా? గెట్ అవుట్. అది కంప్లీట్ అయితే మీరు అమ్యూజే కాదు, అమేజ్ అవుతారు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకు. ఇంకోసారి ఇంటి పొలిమేరలో కూడా కనిపించుకో. ఓకే ఓకే ఓకే. కానీ యాక్చువల్లీ రమా నాకు జాబ్ వచ్చాక ఇంట్లో డిన్నర్ ఇస్తాను. డిన్నరా? 10,000 మందిని పిలుస్తాను గాని రమా పెళ్లి భోజనానికి నిన్ను పిలవను. మమ్మీ, అరగంట క్రితం నేను రాము రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాం. అందుకే ఈ లంచ్ ఏర్పాటు చేశాము. ఐస్ క్రీమ్ తో నైస్ గా చెప్పాలనుకున్నాం, కానీ ఈ స్టంట్ వల్ల ఫన్నీగా ముందే చెప్పాల్సి వచ్చింది. ఈ వాటర్ బాయ్ వెయిటర్ బాయ్ కాదు, పండరీ బాయ్ హస్బెండ్ పాండు బాయ్. పాండురంగారావు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్. అతని అబ్సెషన్ ఇంటర్నెట్. వాళ్ళలో పాటు చేపల అందులోంచి బయటికి రాడు.
కంప్యూటర్, ఐఫోన్, ఐప్యాడ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవే ఆయన లోకం. అందులో వచ్చినవన్నీ నమ్ముతాడు. పెళ్ళైనప్పటి నుంచి పీవీ పాండుని చేంజ్కా అని పోరేది. చివరికి రిటైర్ అయ్యాక మారాడు. ఇప్పుడు ఆయన ప్రతి సీజన్లోనూ మారుతుంటాడు. ఆస్తి అయింది, పవర్ పట్ట భార్యది, కాళ్ళు ఆయనవే, నడక పీవీది. హా డాడీ. స్వీటీ, నీ అకౌంటే చూస్తున్నా. ఈ మధ్య నీ ఖర్చులు డబల్ అయ్యాయి. అవును డాడీ, ఈ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువ అవసరం పడింది. మీ మమ్మీకి తెలిస్తే ఏమంటదో తెలుసా? అఫ్ కోర్స్ ఐ డూ డాడీ. ఇన్నాళ్లకు తన స్టేటస్ కు తగ్గట్టు ఖర్చు పెడుతున్నందుకు మురిసిపోతుంది. ఆ? అందుకే మీ మమ్మీ సంగతి వదిలేయ్. కొంచెం పొదుపుంటే తప్పులేదు. నేను నిన్ను అర్థం చేసుకోగలనమ్మా. వయసులో ఉన్న ఆడపిల్లలన్నాక ఖర్చులు ఉంటాయి. కాస్మెటిక్స్ అని, బట్టలని, మగాళ్ళ అండర్వేర్లని. ఆగు, ఇది నేను అర్థం చేసుకోలేను. నీ కార్డుతో ఆఫ్టర్ షేవ్లు, షర్టులు, ప్యాంట్లు, అండర్ ప్యాంట్లు, దిస్ ఈస్ టూ మచ్. ఈసారి మాత్రం మీ మమ్మీ కూడా మెచ్చుకోదు, ఫైర్ అయిపోతుంది. అవ్వదు, గర్వపడుతుంది. మమ్మీ కూడా ఎప్పుడు చారిటీ చేస్తుంటుంది కదా. రకరకాల సేవా సంఘాలకు, ఎన్జిఓలకు పనిచేస్తుందిగా. అంటే నువ్వు ఒక పేద స్టూడెంట్ ని ఫండ్ చేస్తున్నావా? అయినా ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చేస్తూ అంత పేదగా ఎలా ఉన్నాడు? మెడిసిన్ కాదు, ఇంజనీర్, మా పక్క కాలేజ్. పాపం బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళ నాన్న చదువు మానేమన్నాడు. కానీ అతను పట్టుదలతో చదువుతున్నాడు. ఇంటి నుండి డబ్బులు పంపడం మానేసిన. ఆ పట్టుదలంతా నీ క్రెడిట్ కార్డు మీద పట్టు అన్నమాట. ఇంతకీ ఎవరమ్మా ఆ పూర్ జెంటిల్ మ్యాన్? డిఆర్ మూర్తి. చాలా మంచోడు, అమాయకుడు. బాయ్ డాడీ, నా బిల్స్ త్వరగా కట్టు. పక్క కాలేజీలో ఉంటేనే స్వీటీ పాకెట్ మనీ అంతా పీల్చేశాడు. ఇప్పుడు పక్కనే ఉంటే ఎంత ఊడ్ చేస్తాడో. ఇంకా నయం, రమా పేరు మీద ఆస్తులేమి పెట్టలేదు. ఇంత సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. కంగ్రాట్స్. మాకే ఇంత షాక్ అంటే మీ పేరెంట్స్ కి ఇంకెంత షాకో. యాక్చువల్లీ రిలీఫ్ ఏమో వాళ్ళకి. ఈ రోజుల్లో ఆ కళ్యాణ మండపం బుకింగ్, ఇన్విటేషన్ టెన్షన్స్, క్యాటరింగ్, బాదరింగ్, బిగ్ రిలీఫ్. పైన బొప్పి కట్టి బిగ్ లంప్ ఉన్నా లోపల చాలా హెల్దీగా, హ్యాపీగా ఉంటారు. హ్యావ్ ఎ గ్రేట్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏ ఎమోషన్కి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న యువకుడు కాబోయే వెండితెర నక్షత్రం. పేరు ఎస్ఆర్కే, సొన్నం రాజ్ కుమార్. 1995లో దిల్వాలే దుల్హనియా లే జాయే రిలీజ్ అయింది. అదే రోజు టప్పుని భూమి మీద పడ్డాడు బుడ్డి సొన్నం. టీవీకి షారుఖ్ ఖాన్ ఆ సినిమాలో తెగ నచ్చేశాడు. అందుకే రాజ్ కుమార్ అని నామం పెట్టింది పుత్రరత్నానికి. ఇంటి పేరు సొన్నంతో కలిపితే ఇనీషియల్స్ ఎస్ఆర్కేలో పండుతాయని. తన కొడుకు కూడా అంత పెద్ద స్టార్ అవుతాడని నమ్మకం టీవీకి. మా పెళ్లిలో ఎమోషన్స్ అన్ని గిర్రున తిరుగుతున్నాయి రంగుల రాట్నంలా. మా ఫన్లాండ్ రిసార్ట్ లో పెట్టబోయే వరల్డ్స్ బిగ్గెస్ట్ జైంట్ వీల్ లా అసలు మేము హ్యాపీగా ఉన్నాం, వీర హ్యాపీగా ఉన్నాం, అతి వీర భయంకర హ్యాపీగా ఉన్నాం. మాకే అర్థం కావట్లేదు. నా ఎస్ఆర్కే సాలా దిల్వాలా ఫేస్ లో కలగా పొలగా ఎక్స్ప్రెషన్స్ లా. ఆవకాయ, గోంగూర తెలుగు వాళ్ళకి అమిత ప్రియం. అంతే ఘాటుకుండే సూర్యకాంతం అంటే అతి భయం. కోడళ్ళు ఆ పేరు తలుచుకోవడానికి కూడా సాహసించిన ఆ రోజుల్లో అదే నామకరణం చేశారు డిఆర్ మూర్తి తల్లికి. కానీ ఆమెలో చంద్రకాంత్ తప్ప సూర్యకాంత్ లేదు. ఈ సూర్యకాంతానికి కొడుకంటే గారం. అతని కోసం ఏమైనా చేస్తుంది, భరిస్తుంది. ఇతను సత్యమూర్తి. సత్యంలానే కొంచెం చేదుగా ఉంటాయి ఈయన మాటలు. డిఆర్ మూర్తి తండ్రి. తనలో వ్యవసాయం చేస్తాడు. గొప్ప సెటైరిస్ట్. ఈయనకు తెలియని సబ్జెక్ట్ లేదు, ఖండించిన ఆబ్జెక్ట్ లేదు. వెట్కారం చేయడానికే పుట్టాడు. అందులో భార్య, కొడుకు, మరొకరు అని లేదు. ప్రతిష్ఠ కోసం ఊపిరి పీల్చే పీవీ, అప్రతిష్ఠ చేయటానికి ఉవ్విళ్ళూరే సత్యమూర్తి ఢీకొంటే
అరే రమ్మా. ఏంట్రా అర్జెంట్ గా ఊరి నుంచి రప్పించావు? అయినా హాస్పిటల్ భోజనాలు ఏంట్రా? విస్కీలో సెలైన్ లాగా. అంటే ఇవాళ నాకు ఒకటి అయింది నాన్న. విరోచనమా? అవును, ఆ సెల్లకి ఈ పుల్లేంట్రా? అంటే సొంతంగా వీడియో తీసుకుంటున్నా నాన్న, ఎందుకంటే ఇవాళ నాకు పెళ్ళైందమ్మా. అదేంటి నాన్న నాతో కూడా చెప్పకుండా కాదంటాన్రా? రమ ఏది? మీరు ఎందుకు ఒప్పుకోరమ్మా? కానీ ఆ నచ్చుకుడేంట్రా? మీ అక్క అయితే అమెరికాలో ఉంది, మేము పక్క రాష్ట్రంలో వచ్చాంగా. పిలిస్తే రిజిస్టర్ ఆఫీస్కి రాలేమా? మీరు వస్తారు నాన్న, కానీ వాళ్ళు రారు. అందుకే వాళ్ళకి చెప్పలేదు, మీకు మాత్రం చెప్తే పక్షవాతంలో ఉంటుందని. పక్షవాతమా? పక్షపాతం రా, నీ వాతం భాష తగలయ్యా. అంటే ఒక సైడ్ వాళ్ళు బిగుసిపోయినా అంతే కదా నాన్న. నీ తెలుగుకి నా నరాలు బిగిసిపోతున్నాయి గానీ దీవించడానికి అక్షంతలు ఏమైనా ఉన్నాయా? ముందు చూపుతో మెనూలో పులిహోర ఆర్డర్ ఇచ్చాను కదా. ముందు చూపు అక్షంతలే రెడీ చేయొచ్చని నీకు చెవులో చెప్పలేదా? ఇవిగో మావయ్య, మమ్మల్ని దీవించండి. హలో అక్క, నా పెళ్లి గిఫ్ట్ పంపించవా? ఒరే తింగరి, బర్త్డే ప్రెజెంట్ బర్త్డే రోజు ఇస్తారు, అలాగే పెళ్లి కానుక పెళ్లి రోజు ఇస్తారు. అయినా ఈవేళ కావాలంటున్నానంటే థింక్. హలో ఆప్తులందరి ఆశీర్వాదాలు అందుకున్నట్టే ఇంకా వివాహ భోజనం ఆరంభించవచ్చు. అసలు మా పెళ్లి వార్త భోజనాలు అయ్యాక మీరు ఐస్ క్రీమ్ తింటుండగా చెప్పాలనుకున్నాం, కానీ ఒక అంతర్జాతీయ సంఘటన వల్ల అది ముందే అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. మీలో చాలా మందికి మా పెళ్లి మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉంది. ఈ వీడియో ఆ లోటును కనువిందుగా తీరుస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద గ్రాండ్ ఆటోగ్రాఫ్ వెడ్డింగ్ ఆఫ్ డాక్టర్ రమ అండ్ డి.ఆర్. మూర్తి. ఇప్పుడే అందిన వార్త. ఫన్ ల్యాండ్ భూములకు సంబంధించిన వివాదంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు తమ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో అటు పివి రావు అనే వ్యక్తి బిల్ కూడా వేయడం జరిగింది. దీనిపై సిబిఐతో పూర్తి విచారణ చేయించాలని హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ఆ సంస్థ మూసివేస్తారా లేక కొనసాగిస్తారా అన్నదే సందేహంగా మారింది. అలాగా? హనీమూన్కి అడ్వాన్స్ ఇచ్చిన చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయమంటారా? అడ్వాన్స్ కాదు, జీతం కూడా రాదు. ఇప్పుడే హెడ్ ఆఫీసర్తో మాట్లాడాను. మన ప్రాజెక్ట్ గోవిందా ఆపేశారు. ఏంటి? థ్యాంక్ గాడ్ సేవ్ అయ్యాను. ఈ గర్ల్తో మ్యారేజ్ అయిన వెంటనే వాడి జాబ్ పోయింది. నాకేమయ్యేదో. కాకెళ్ళి అమెరికాలో వాళ్తే కోయిలా వద్దా? అక్కడ కూడా కావు కావుమనే అరుతుంది. అలా
అలాంటి పిచ్చి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నీ వల్ల వాడికి ఎంత సంతోషమో తెలుసు కదా. ఒక్కడే ఉన్నప్పుడు దురదృష్టం ఎప్పుడూ రాలేదా ఏంటి? ఇక ఇద్దరున్నప్పుడు ఇబ్బందొస్తే కనీసం తోడుంటుంది. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి ఏవో ఎవరు చూడొచ్చారు? అంతా మన మంచికేనేమో. నువ్వు నవ్వితే వీడు వెలుగుతాడమ్మా. అలా జరిగింది మా పెళ్లి తంతు తతంగం. తతంగం అంటే నాకు మీనింగ్ ఏంటో తెలియదు గానీ ఇప్పుడు జరిగిన డ్రామాలన్నీ ఆ హెడ్డింగ్ కిందకే వస్తాయని నా డౌట్. ప్రతి వెడ్డింగ్ లోనూ ఏదో తగువో గొడవ జరుగుతుందంటారు. మా పెళ్లి సందడిలో 2 జరిగాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. చిన్నది నా ఉద్యోగం పోవడం, పెద్దది నా హనీమూన్ కి గ్రహణం పట్టడం. వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. అందరూ కడుపారా ఇచ్చేసి మనసారా విష్ చేసినందుకు థ్యాంక్స్. సారీ, మా అత్తగారు మాత్రం పెద్దగా ఏం పుచ్చుకోలేదు, సెలైన్ తప్ప. ఫైవ్ మినిట్స్ టు గో. మన యానివర్సరీ డే సరిగ్గా 0 hour లో బిగిన్ అవుతుంది విత్ బెస్ట్ కిషెస్. కిషెసా? ఎస్, కిస్ తో విష్ చేయడం. వెల్కమ్ న్యూ పద్ధతికే, టాటా పాత పచ్చడికే, హాయ్ హాయ్ డిఫరెంటులకే, బాయ్ బాయ్ బోరింగులకే. నిన్నకి జో కొట్టేస్తే నవ్వుతూ నిద్దురలేస్తే లైఫే పండగ కాదా, పండగ రోజు రాదా. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్. దెబ్బలైనా ఓ కొత్త చోటే తగులుతుంటే ఆ బాధ హాయి. తిన్నదైనా సరికొత్తదైతే అడగకున్న అందులోని టేస్ట్ వేరే. తిట్టు అయినా మరి కొత్తగుంటే తేనె పాటై వినిపించుతుంది. ఏ పుట్టలోన ఏ రాయి ఉందో పట్టుకుంటే దానిలోన థ్రిల్ వేరే. లైఫ్ అంతా ట్రెడ్మిల్ తో రన్నింగ్ రేస్ అయిపోయే, ఇకనైనా మన గేమే మారిస్తే. ఎన్నో హ్యాపీ రిటర్న్స్, మెనీ హ్యాపీ రిటర్న్స్.